ఇట్లాగా ఒక్కొక్క టైప్స్ ఆఫ్ డిజేబిలిటీ వాళ్ళకు ఫ్రీగా కోచింగ్ అనేది ఇచ్చేసేసి వాళ్ళకు జాబ్ ప్లేస్మెంట్స్ రెన్యూ వస్తున్నా దాంట్లో ఎగ్జామినేషన్స్ అనేది రాపిస్తూ ఉంటారు. సో కాబట్టి బయట ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. అవన్నీ లేకుండా ఇక్కడ వీళ్ళకు ఫ్రీగా మనము కోచింగ్స్ అన్ని ఇస్తూ ఉంటాం. ఆర్ఆర్బీ కోచింగ్స్ కానీ లేదా బ్యాంక్ ఇది టెట్ బిఎస్సి ఇలా ఏదంతా వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. సో ఇప్పుడు వీళ్ళకి విజువల్ ఇంటర్వ్యూ వాళ్ళకి కోచింగ్స్ దాని ముందు ఐడి వాళ్ళకి అనేది అయిపోయిన తర్వాత లొకేషన్ కూడా ఇప్పుడే నేర్చుకుంటూ ఉంటారు. సో మీ దగ్గర ఎవరన్నా పిల్లలు ఏం నేర్చుకుంటున్నారా మీరు? ఏ కోచింగ్ దానికి? ఆర్ఆర్బి అన్ని కేటగిరీలా ఇప్పుడు వీళ్ళు ఒక బ్యాచ్ ఉంది, నెక్స్ట్ బ్యాచ్ అప్పుడు మళ్ళీ ఇంకొక కేటగిరీ, ఒక్కొక్క కేటగిరీ మన నెల్లూరు జిల్లా దాటి వేరే జిల్లా వాళ్ళు వస్తే వాళ్ళకు ఫ్రీగా అకామిడేషన్ ఫుడ్ అవన్నీ ఉంటాయి. మన జిల్లా వాళ్ళ ఓన్లీ ఫుడ్. ఎన్ని నెలలు సార్? 3 months కానీ 6 months కానీ. అన్ని జిల్లా వాళ్ళకి రావచ్చు. అసలు వీళ్ళనే లేదు, నెల్లూరు జిల్లా కాక వేరే జిల్లా వాళ్ళు ఎవరైనా సరే అకామిడేషన్. నెల్లూరు జిల్లా లేదు మాస్టర్, బస్సు ప్రొవిజన్ ఉంది. వీళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ వరకు బస్సు వాళ్ళని వదిలేసేసి మళ్ళీ ఫ్రీగానే మళ్ళీ అక్కడ పికప్ చేసుకుని ఇక్కడ రావడం ఇక్కడ నుంచి వెళ్తారు. మళ్ళీ ఎక్కడ సరే మన ఫెసిలిటీ వరకు వాళ్ళకి ప్రొవిజన్ ఉంది. నేను ఇక్కడ ఎక్కడో పోయి 80,000 రూపాయలు ఖర్చు వేసుకుంటా ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు కోచింగ్ ఇచ్చేవాళ్ళు తెలియదు. నేను హీరింగ్ ఇంప్లిమెంట్ వాళ్ళు వచ్చినారు, అతనికి సైన్ లాంగ్వేజ్ చెప్తేనే అర్థమవుతుంది. నువ్వు ఊరికి ఊరగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు బయట, మనకి అర్థం కాదు. డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, అన్నీ వేస్ట్. హెచ్ఏఎల్కి ఎప్పుడు ఉంటుంది సార్? సార్ దీనికి మనకు ఇందాక మనం ఇనాగ్రేషన్ సెషన్లో ప్రవీణ్ సార్ చెప్పినాం కదా, సార్ అనుకున్నా వాళ్ళు బ్యాచెస్ డివైడ్ చేశారు. ఆర్ఆర్బి